ప్రైవేటీకరణ అంశంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇది వైసీపీ టీడీపీ సమస్య కాదు. వైసీపీ ప్రభుత్వం ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తోంది. కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 107, 198 జీవోలు తీసుకొచ్చి 50% మెడికల్ సీట్లని ప్రైవేటు వాళ్ళకి అమ్ముకోవటానికి అవకాశం కల్పించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఈ జీవోలు తప్పు, ఇలా 50% ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం, మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని విమర్శించారు. ఓకే, వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టడానికి ప్రయత్నించింది. అదే సందర్భంలో 50 సీట్లు అమ్ముకోవటానికి పాక్షికంగా ఒక రకంగా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చింది. మరి మీరు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం పార్టీ విమర్శించిన వాళ్ళు ఈరోజు మీరు వచ్చి ఏం చేయాలి? దాన్ని సరిచేసి 50% సీట్లు అమ్ముకునే అవకాశం వైసీపీ ఇచ్చింది, మేము దానికి భిన్నంగా మొత్తం మేము ప్రభుత్వ రంగంలో నడుపుతామని మీరు నడిపించి మార్గం చూపించాల్సింది పోయి వైసీపీ బాటలోనే ఇవాళ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. వాళ్ళు 50% సీట్లు అమ్ముకోవటానికి అవకాశం ఇస్తే మీరు పూర్తిగా అమ్ముకోవటానికి అవకాశం ఇస్తున్నారు. దానికి తోడు ఇది ప్రైవేటీకరణ కాదు. ప్రైవేటీకరణ కాకపోవటం ఏంటి? మొత్తం ప్రైవేటీకరణే. పీపీపీ ఒకటే పీ అందులో ఉండేది. మీరు వాళ్ళు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ విధానమే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా విద్యలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తున్నారు, విదేశీ యూనివర్సిటీలకు అనుమతిస్తున్నారు విద్యారంగంలో. ఆ ఎన్డీఏలో మీరు భాగస్వాములు. అలాగే మీరు రాజశేఖర రెడ్డి గారిని లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని చాలా మందిని కోట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వైసీపీ కాదు మీకు ఆదర్శం. మీరు 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిలో విజయవాడలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉంటే దాన్ని జాతీయం చేసిన చరిత్ర ఆ రోజున ఎన్టీ రామారావు గారికి ఉంది. మరి ఆ తెలుగుదేశం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ప్రైవేట్ మెడికల్ కాలేజీలను జాతీయం చేశారు. ఇప్పుడు మీరు ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిల్ని, సగం ఉన్న వాటిల్ని ప్రైవేటీకరిస్తున్నారు. ఇక్కడ వైసీపీ విధానము కరెక్ట్ కాదు. గతంలో దాన్ని మించిపోయి సరిదిద్దుతామని అధికారంలోకి వచ్చి మీరు తీసుకుంటున్న విధానం పూర్తిగా తప్పు. అందుకే వైసీపీకి హక్కు లేదన్నారు మాట్లాడటానికి. నిజమే అనుకుందాం, ప్రజలకు ఉంది హక్కు ఈ రాష్ట్రంలో. వైసీపీ ఉన్నప్పుడు వైసీపీని ఇది తప్పు అని చెప్పారు. అలాగే వాళ్ళ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తే తప్పు అంటున్నారు. మీరిద్దరు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో పాలసీ లేదా? ఇద్దరు చేసిన తప్పులు ఉన్నాయి. మరి మీరు ఇవాళ ఒకళ్ళు విమర్శించుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ విధానం మీరు అందరిది ఒకటే ఎలా కనపడతా ఉంది ప్రైవేటీకరణ విషయంలో. మరి అందుకే ఈ విషయంలో గతంలో వైసీపీ తప్పును విమర్శించిన టీడీపీ అదే విధానంలో ప్రయత్నం చేస్తాను. ఇవాళ మెడికల్ మేము సీట్లు పర్మిషన్ రావు అన్నారు. అలాగే కట్టకపోతే అసలు సీట్లే రావు, మెడికల్ కాలేజీలు రావు, 15 ఏళ్ళు పడతాయి. ఎందుకు పడతాయి 15 ఏళ్ళు? మీరు విమర్శించారు. ఏమని? ప్యాలెస్లు కట్టారు కాబట్టి మెడికల్ కాలేజీలు కట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. ఓకే, మరి మీరేం చేస్తున్నారు? మీరు ఇవాళ ఖర్చు పెడుతున్నటువంటి వృధా ఖర్చులతో పోలిస్తే మెడికల్ విద్యకి రాష్ట్రంలో డబ్బు లేదా? గత ప్రభుత్వం అప్పులు చేసింది, తప్పు చేసింది, ప్రజలు దించేశారు. మీరు ఇవాళ అదే అప్పుల బాటలో ప్రయాణం చేస్తా ఉన్నారు. పోనీ అప్పు తెచ్చేదేదో అన్నిటికీ తెస్తున్నారు కదా. రాజధాని కోసం ప్రపంచ బ్యాంక్ దగ్గర 32,000 కోట్లు అప్పు తెచ్చారు కదా. మెడికల్ కాలేజీలకు తేలేరా? మరి అదే కాదు, ఇది మెడికల్ విద్య ప్రైవేటీకరణే కాదు, రేపు జిల్లా ఆసుపత్రుల ప్రైవేటీకరణ, వైద్య రంగమే ప్రైవేటీకరణ అవుతుంది. మీరు విద్యా వైద్యంలో మిగతా రంగాల్లో అంటారా, రకరకాల చర్చలు, టూరిజము అవన్నీ వేరే. విద్యా వైద్యానికి సంబంధించినటువంటిది ఉండాలి. ఇందా చెప్పారు గుంటూరు మెడికల్ కాలేజ్ బాగు చేయటం కుదురుతుంది ఎవరికన్నా? ఆసుపత్రిని, గవర్నమెంట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ స్కూల్ బాగు చేస్తున్నాం, ఇది గొప్పతనమని ఒకళ్ళ నుంచి మీరు ఒక్కొక్కరు చెప్పుకుని అసలు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రులు బాగు చేయటం సాధ్యం కాదని చెప్పుకోవటానికి చాలా బాధాకరంగా ఉంది. మేము మెడికల్ కాలేజీలు నడపలేము గవర్నమెంట్ అంటున్నారు, మేము డబ్బు కేటాయించలేమన్నారు, ప్రైవేటు వాళ్ళే బాగా చేస్తారన్నారు.
మరి ప్రైవేట్ వాళ్ళే బాగా చేసేటైతే ప్రభుత్వాలు దేనికి? అది కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా ప్రభుత్వాల నిర్వహణ? అందుకనే ప్రభుత్వ రంగంలో లోపాలుంటే సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళే విశాఖపట్నం ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తామని ఒకవైపు చెప్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తూ బీజేపీ కేంద్రం విశాఖ ఉక్కుని డిజిన్వెస్ట్మెంట్ చేయడమే మార్గం అంటున్నారు. మరి ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామని చెప్పే తెలుగుదేశం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి ఎందుకు పూనుకుంటా ఉన్నారు? మరి ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. అందుకని ఇది మీ ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య సమస్య కాదు. గతంలో వైసీపీ తప్పు చేసింది కాబట్టి మేము ఆధారంలో నడిచి అంతకంటే మించి తప్పు చేస్తాం అనడానికి మీకు లేదు. దానికి భిన్నమైన ప్రత్యామ్నాయ పద్ధతిలో చేయమనే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజల తీర్పు మీరు మేము అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకి ఇస్తామని సూపర్ 6 లాగా ప్రజలకైనా చెప్పారా? చెప్పకుండా ఇవాళ మీరు ప్రైవేటీకరణకి ఎలా చేస్తారు? అందుకని ఇక్కడ వైసీపీనా టీడీపీనా కాదు, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇవాల్టి వరకు నడుస్తున్న విధానానికి అనుగుణంగా మీరు భిన్నంగా వెళ్తున్నారు. అందుకే ఈ విషయంలో ఇప్పటికైనా సరే మీకు వైసీపీని ఆదర్శంగా తీసుకోవద్దు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మెడికల్ కాలేజ్ భిన్నంగా వాళ్ళకి సగం అమ్మేశారు, మేము పూర్తిగా నడిపించి మా గొప్పతనం చూపిస్తామని ప్రజల ముందుకు రండి. అంతే తప్ప ఈ విషయాన్ని వివాదం చేసి రెండు పార్టీల సమస్యగా మార్చేసి అసలు విద్య, వైద్యం ప్రైవేటీకరణని విస్మరించడం ఏమాత్రం సరైనది కాదు. కాబట్టి వాళ్ళ విధానంలో ఉన్న తప్పు సగం అయితే వీళ్ళ విధానంలో పూర్తిగా రెండు తప్పులు ఉన్నాయి. ప్రత్యామ్నాయ విధానం రావాల్సిందే, ప్రభుత్వ రంగంలో నడపాల్సింది. బాబు గారు, మీతో నేను పర్సనల్గా అయితే నేను కంప్లీట్గా అగ్రీ అవుతాను. ఐఎమ్ టోటల్లీ అగెనిస్ట్ దిస్ పీపీపీ. వాళ్ళు ఎంత చెప్పినా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈ పీపీపీ ఎక్కడికన్నా ముందే నేను ఎప్పుడో విన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ పీపీపీ ఎక్కడో ముందే అమల్లో ఉంది. లండన్ మెట్రో నడిపేది పీపీపీ. అలాగే కొన్ని ముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అలాగే నిన్నగాక మొన్న తెలంగాణలో పీపీపీ పద్ధతిలోనే ఎల్ఎన్టీ, మరి ఎల్ఎన్టీ పక్క తప్పుకుందా లాసులు భరించలేక. అలాగే లండన్లోనూ కొన్ని చోట్ల నడపగలుగుతున్నారంటే చాలా హై రేట్లు పెట్టబట్టే అది నడపగలుగుతున్నారు, లేకపోతే అది వైబుల్ కాదు అది. కాబట్టి ఖచ్చితంగా ఒక్క నిమిషం సార్ నేనే ఇక్కడేమి లెటస్ డిబేట్ ఎంత టైం అయిన పర్లా. అయితే సార్ బాబురావు గారు, వెరీ సాడ్ అండ్ వెరీ ఐరనీ సిచ్యుయేషన్ ఈస్, ఈరోజు హైకోర్టులో ఇది ప్రస్తావనకు వచ్చింది. హైకోర్టు పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి అని వ్యాఖ్యానించింది. అయితే అలాగే టెండర్లని ఇప్పుడున్న పరిస్థితుల్లో టెండర్ ప్రక్రియ మీద స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. దాంతోపాటు ఒక వ్యాఖ్యానం కూడా చేసింది, మా కోర్టు భవనాల నిర్మాణాలే చేపట్టలేకపోతున్నాం, సగం ఆగిపోయి ఉన్నాయి, మరి డబ్బులు ఉన్నప్పుడే కడదాం అనుకుంటే అది ఎంతవరకు కరెక్టు, ఎప్పుడుకో డబ్బులుండి ఎప్పుడుకో కుదిరితే ఎట్లా అని చెప్పేసి మీరు అన్న పాయింట్తో నేను అగ్రీ అవుతా. అలాగూ ప్రయారిటీ చేసుకుంటే ఏది ముఖ్యం ఏది ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు ఆ చిత్తశుద్ధి కనుక ఉంటే, దీనికి పెట్టాల్సిన నిజంగా కనుక ఖర్చు పెట్టాలనుకుంటే ఎలాగైనా ఖర్చు పెట్టొచ్చు, కంప్లీట్ చేయొచ్చు, కొద్దిగా లేట్ అయినా కానీ కోర్టులు కూడా ఇప్పుడు ఈ రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా ముందుకే వెళుతుందని అర్థమైపోతుంది. ఇది ఆపడం అంత ఈజీ కాదని, అన్లెస్ గవర్నమెంట్ ఏమన్నా మీలాంటి వాళ్ళు చెప్పినవి విని ఒకసారి ఆలోచిస్తే తప్ప. ఏది సీనియర్ ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ తీసుకుంటే పబ్లిక్ ఇది చేసుకున్నప్పుడు, ఇప్పుడు పబ్లిక్ దాన్ని రివర్స్ మోడ్లో మనం ఎందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేసుకుంటే తప్ప ఈ ప్రాసెస్ ఆగేయడం పరిస్థితి లేదు, కోర్టులు కూడా ఆపే పరిస్థితి లేదు. వై? బికాస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ పరిధిలో కూడా లేదని. అన్లెస్ ఇదేమన్నా రాజ్యాంగ వ్యతిరేకమో లేకపోతే చట్ట వ్యతిరేకమో అయితే తప్ప ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేమని, దట్స్ ఫ్యాక్ట్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు దానికి చేయాల్సిన పద్ధతిలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా ఈయన బల ప్రదర్శనలు చేసుకుంటా ఈయనేమో రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు ఈయన. మరి ఇక్కడేమో దాన్ని ఇది చేసుకొని ప్రభుత్వం చక్కగా దీన్ని పొలిటిసైజ్ చేసేసుకుంటున్నారు. కానీ ప్రజలు కదా రేపు వీటి వలన ఇబ్బందులు పడాల్సింది. సరే పర్మిషన్లు వాటి మీద ఏవో ముందు అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు దానికి పర్మిషన్ లేదంటాం, ఆయన జీవో నంబర్ చూపించడం, ఈ సహా చట్టంలోనేమో ఇంకా రాలేదంటాం, రమేష్ గారు చెప్పినట్టు నెమ్మదిగా వస్తాయి అంటాం. సో ఎలా చూడాలి సార్, దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? అంటే కోర్టు చెప్పింది ఇది తప్ప ఒప్ప అని చెప్పలేదండి. అవునవును,
రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే మేము జోక్యం చేసుకుంటాం తప్ప ప్రభుత్వ విధానపరమైన అంశాల్లో మేము జోక్యం చేసుకోలేమన్నారు. అవును. ప్రభుత్వ విధానపరమైన అంశాల్లో ఖచ్చితంగా ప్రజలు జోక్యం చేసుకోవచ్చు, ప్రజాభిప్రాయం చెప్పచ్చు. అలాగే ఒకటే నేను అడుగుతున్నా, 107, 108 జీవోలు వైసీపీ 50% సీట్లు అమ్ముకునే అవకాశం ఇచ్చినప్పుడు టీడీపీ బలపరిచిందా, వ్యతిరేకించిందా? సగం సీట్ల అమ్మకాన్నే వ్యతిరేకించినప్పుడు పూర్తి సీట్లు అమ్ముకోవటానికి ప్రైవేటీకరణకి ఎలా ఇస్తారు? మీ మాటే తీసుకుందాం. మొన్నే కదా, సంవత్సరంన్నర క్రితమే కదా మీరు వ్యతిరేకించింది. అప్పుడు తప్పైంది వాళ్ళు ఒప్పవుతోందా? కాబట్టి ఆ విషయంలో టీడీపీ పోని అప్పుడు కూడా ప్రైవేటీకరణ కరెక్టే, 50% సీట్లు అమ్ముకోవాలని జీవో 107, 108 వైసీపీ చేసింది కరెక్టే అని చెప్పుంటే ప్రజలేం ఆలోచించుకున్న వాళ్ళు వేరే. అందుకే ఈ విషయంలో టీడీపీ మాట తప్పుతా ఉంది. దాంతోపాటు ప్రయారిటీ, మెడికల్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ కాదా? హాస్పిటల్ ప్రయారిటీ కాదా? మీకు టూరిజం ప్రాజెక్ట్ ప్రయారిటీ కాకపోవచ్చు. మీరు చాలా చాలా మాట్లాడుతున్నారు. మీరు చేసే ఖర్చులు ఏంటి, వృధా ఏంటి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఎన్ని ఖర్చులు చేస్తా ఉంది, అవన్నీ చర్చకెళ్తే చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రయారిటీ ఎడ్యుకేషన్, హెల్త్. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రయారిటీ అంశమే. దాన్ని తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత మనసుంటే మార్గం ఉంది. గవర్నమెంట్ ఈ పని చేయగలదు, రైట్. చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవటం మంచిది.